ఒకసారి ఒక ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు, క్రైస్తవులారా మీరు భారతదేశంలో యేసుప్రభు ప్రార్థన చేయడం ఏంటి? ఇక్కడ యేసుప్రభు లేడు కదా, ఉండడు కదా. యేసుప్రభు ఎక్కడ ఉంటాడంటే ఇశ్రాయేలు దేశంలో మాత్రమే ఉంటాడు. మీరు యేసుప్రభు మీ ప్రార్థన వినాలనుకుంటే మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ప్రార్థన చేయాలా, లేకపోతే ఇటలీ వెళ్ళి ప్రార్థన చేయాలా. ఆ రెండు దేశాలు తప్ప ఇంక యేసుప్రభు ఎక్కడ ఉండడు అని ఆయనకేదో తొలిసిన పరమజ్ఞానం ప్రజలకు బోధించేస్తుంటే ఆ ప్రజలందరూ కూడా ఎంత అద్భుతమైన జ్ఞానం బాబాగారిలోంచి ప్రసరిస్తుందని చెప్పి ఆనందపడడం మొదలుపెట్టారు. దేవునికి బౌండరీలు వేయగలమా? దేవునికి సంఖ్యలు వేయగలమా? దేవుని ఒక చోట నువ్వు ఉండాల్సిందే, ఇది దాటి నువ్వు రావడానికి వీల్లేదు. నో వన్ కెన్ రిస్ట్రిక్ట్ గాడ్. దేవుణ్ణి ఒక చోట పెట్టి నువ్వు ఇది దాటి రావడానికి వీల్లేదని ఎవరో ఆపలేరు. కావాలంటే నువ్వు ప్రవాహాలు ఆపొచ్చేమో, నదీ ప్రవాహాలను ఆనకట్టలు వేసి ఆపగలవేమో, కానీ దేవుణ్ణి మాత్రం ఎవరూ ఆపలేరు. ఆయనకి ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయొచ్చు, ఏ పరిస్థితుల నుంచైనా దేవుడు పిలవచ్చు. నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ఆయన ప్రతి స్థలంలో ఉండగలిగిన వాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మై గాడ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అండ్ హీ లిజన్స్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పీపుల్. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ హిమ్ టు ఎ టెంపుల్ ఆర్ ఎ హౌస్. మై గాడ్ కెన్ మూవ్ ఎవ్రీవేర్. హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా, చేయి, దేవుడిని ప్రార్థన వింటాడు. చెరసాల్లో ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, దేవుడు వారు ప్రార్థన వింటాడు. బహుశా ఎవ్వరూ వారిని సందర్శించలేకపోవచ్చు, కానీ దేవుడు వారిని సందర్శిస్తాడు, అద్భుతాలు జరుగుతాయి.